హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈజీగా అయిపోయే దొండకాయ శనగపిండి కూర అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం దొండకాయల్ని మధ్యలో ఘాటు పెట్టుకొని ఉడికించుకొని వేయించుకోవాలండి. వేయించుకొని బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అలానే కొద్దిగా ఇంగువ, శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి నేను. సో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అందులోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేశాక ఉప్పు కూడా వేసుకోవాలండి దాని తగ్గట్టుగా. ఆల్రెడీ మనం దొండకాయల్లో ఉప్పు వేసే ఉడికిచ్చాము, చూసి వేసుకోండి, ఓకేనా. సో తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా దంచుకొని వేయాలండి. స్టవ్ కట్టేసేసి కారం అయితే వేసుకోవాలి. శనగపిండి అయితే పచ్చివాసన పోవాలండి, ఓకేనా. ఈ కూరని ఇంకా ఏవైతే దొండకాయలు వేయించుకున్నామో అందులో అయితే స్టఫ్ చేసుకోవచ్చు, బట్ అలా వేసుకొని తిన్నా కూడా చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇదే కూరని కాకరకాయతో కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ఎగ్జాక్ట్గా కాకరకాయలను అలానే ఉడకబెట్టుకొని వేయించుకొని ఏదైతే శనగపిండి మనం స్టఫ్ చేసామో అలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత యామీగా ఉందో, ఓకేనండి. వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి.